वटुर्वा गेहि वा यतिरपि जटी वा तदितरो नरो वा यः कश्चित् भवतु भव किं तेन भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते तदीयस्त्वं शम्भो భవసి భవభారంచ వహసి. ఈ శ్లోకంలో అర్థం ఏం చెప్తున్నారంటే, వటుర్వా, వటువు అనంటే బ్రహ్మచారి, వటుర్వా. గేహీవ అంటే గృహస్థు, గేహీవ. యతిరపి, యతి అంటే సన్యాసి అయినా, యతిరపి జటీవ పెద్ద పెద్ద జటాజూటాలు కట్టుకొని నువ్వు వానప్రస్థంలో ఉన్నా, తదితరు నరోవా యక్కశ్చిత్, ఈ నరజాతిలో ఉన్నప్పుడు నువ్వు ఏ రంగంలో ఉన్నప్పటికీ అయినా, ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికైనా, భవతు భవ కింతేన భవతి, ఈ కింద పని చేయకపోతే ఉపయోగం ఏముంది, ఏంటిదది అంటే, యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే, ఎవరైతే వాళ్ళ యొక్క హృదయ పద్మాన్ని నీ అధీనంలో పెట్టరో, ఏ ఏ ఆశ్రమంలో ఉంటే ఏంటి, ఏ ఆశ్రమంలో వాడది పెట్టాలి, అంతేగాని నేను బ్రహ్మచారిగా ఉంటాను, నేను గృహస్థుగా ఉన్నాను, నేను అది చేస్తున్నాను అంటే ఉపయోగం లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ ఎవడైతే హృదయ పద్మాన్ని పశుపతి ఆ శివుడి యొక్క పాదాల దగ్గర పెడతాడో అలాంటి వాడికి తదీయస్త్వం శంభో, అలాంటి వాడికి శివుడు ఏం చేస్తాడు, శంభో అంటే అన్ని సుఖాలను ఇస్తూనే కాకుండా భవసి భవభారంచ వహసి, ఆయనే స్వయంగా మన భవభారాన్ని మోస్తాడట. అది దాని అర్థం. అది ఎవరైనా కానీ, అది వటు అయినా కానీ, గృహస్థ అయినా కానీ, వానప్రస్థ అయినా కానీ, సంసార అయినా కానీ, సన్యాసి అయినా కానీ, వాళ్ళ యొక్క భవభారాన్ని మోసేవాడై ఉంటాడు శివుడు. ఎప్పుడు? మన యొక్క హృదయ పద్మాన్ని ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు. ఇంతకు ముందర దాంట్లో జన్మల గురించి చెప్పారు, ఏ జన్మ తీసుకుంటే ఏంటి. ఇప్పుడు మనిషి గురించి చెప్తున్నారు, నువ్వు ఏవైనప్పటికీ నువ్వు ఇది చెయ్యాలి అని చెప్తున్నారు. అది లేనిదే ఇంకా ఏమీ ఉపయోగం లేదు.